మనం చేయబోయే చికెన్ పులావ్ కోసం కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మీకు కావాలంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ మంచిగా వేగేదాకా ఇట్లా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అండ్ 5 to 6 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఇట్లా మంచిగా వేయించుకోవాలన్నమాట. ఆనియన్స్ సాఫ్ట్గా అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. మ్యారినేట్ చేయటం అంటే ఏం లేదండి, చికెన్లో కొంచెం అంత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక 1 అవర్ కదిలించకుండా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ చికెన్ అంతా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ పేస్ట్ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసిన తర్వాత విజిల్ పెట్టకుండా కుక్కర్ మూత అట్లా పెట్టి ఉడకనివ్వాలన్నమాట. మధ్య మధ్యలో ఇలా తీసి కొంచెం అట్లా కదిలిస్తూ ఉండాలన్నమాట. ఇలా ఈ చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయేదాకా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న పుదీనాని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇట్లా వేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న 6 కప్స్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకుంటున్నాము. రైస్ యాడ్ చేసుకున్నాక మనం పక్క స్టవ్ మీద ఎసరుకు కావాల్సిన వాటర్ని వేడి చేసుకున్నాం అన్నమాట. దాన్ని యాడ్ చేసుకుంటున్నాము. 6 కప్స్ ఆఫ్ రైస్కి మనం ఇక్కడ 9 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ కుక్కర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి యూజువల్గా మనం 1:2 రేషియోలో యాడ్ చేస్తున్న వాటర్ని ఒక 2 కప్స్ తగ్గించాము. ఇట్లా యాడ్ చేసుకున్నాక మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి మనం టేస్ట్కి తగినట్టు కారం అండ్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. దీన్నంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఈలోపు మనం పక్క స్టవ్ మీద కొంచెం అంత నెయ్యి యాడ్ చేసుకొని అందులో జీడిపప్పులు అలా అలా వేయించుకోవాలి. ఇవి వేగిపోయినాయి, దీన్ని పక్కన పెట్టేసేద్దాం. 1 విజిల్ వచ్చేసింది. మన పులావ్ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం అన్నమాట. కింద వరకు మంచిగా కుక్ అయిందండి. ఇప్పుడు దీని మీద మనం చికెన్ మసాలా కొంచెం, గరం మసాలా కొంచెం అలా అలా చల్లేసుకోవాలన్నమాట. ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకుందాం. పైన లైట్గా ఇందాక మిగిలిపోయిన పుదీనాని అలా అలా చల్లేసుకుంటున్నాం అనమాట.
ఫైనల్ టచ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అట్లా జల్లుకోవాలి పైన. టేస్ట్ సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. ఫైనల్గా మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇట్లా గార్నిష్ చేసుకోవాలి దీని మీద. అంతే అండి, మన కుక్కర్ చికెన్ పలావ్ ఈజ్ రెడీ టు టేస్ట్. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్స్ చేయండి.